హలో అండి, వెల్కమ్ టు హనీస్ కిచెన్. ఇవాళ మనం తయారు చేసుకోబోతున్నాం పర్ఫెక్ట్ టేస్టీ చికెన్ ఫ్రై. ఇది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. 1/2 కిలో చికెన్ తీసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసి 2-3 సార్లు బాగా కడిగి పెట్టుకొని ఆ వాటర్ని వడకట్టేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు మన టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో అరముక్క లెమన్ కూడా పిండుకొని కొంచెం ఆయిల్ కూడా వేయాలి. ఒక 2-3 సార్లు బాగా కలిపి మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లెమన్ ఆయిల్ అనేది ఆప్షనల్ మాత్రమే అండి, వేస్తే వేయచ్చు లేకపోతే లేదు, కానీ వేసుకుంటే చికెన్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఫ్రై కోసం మసాలా తయారు చేసుకోవాలండి. మసాలా దినుసులు అన్నింటినీ మన చికెన్కి సరిపడా తీసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఒక చిన్న అల్లం ముక్క, అలాగే వెల్లుల్లిపాయ ఒకటి తీసుకొని ఇవన్నీ మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేయండి, కొంచెం మెత్తపడుతుంది. వాటర్ యాడ్ చేసి మెత్తని పేస్ట్లా చేసుకొని బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక పాన్ని స్టవ్ పైన పెట్టి కొంచెం ఆయిల్ వేసి, ఫ్రై కదా మనకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ యాడ్ చేశాక హీట్ అయ్యాక మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోండి. బాగా ఫ్రై చేయాలండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి తెలిసిపోతుంది. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఈ చికెన్ని యాడ్ చేసుకోండి. మనం కలిపి పెట్టుకున్నాం కదా పక్కన చికెను, ఇది కూడా యాడ్ చేసుకొని మసాలా అంతా పీసులకు పట్టేటట్లు అడుగు నుంచి బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వండి. ఈ విధంగా మూత పెట్టి మగ్గడం వల్ల మనకి పీసుల్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇలా తీస్తే మనకి ఇలా వాటర్ ఉంటుందండి, వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి మూత పెట్టి. మనం ఇలా ప్రతిసారి కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటికి పోయి మాడిపోయే అవకాశం ఉంది. ఇలా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. మనకి ముక్కలు ఫ్రై అయ్యా లేదో చూసుకోవడానికి మధ్యలో ఒకసారి ఇలా ఒక పీస్ తీసి తుంచి చూడండి. ఫ్రై అవుతుందో లేదో మీకు తెలుస్తుంది. లేదు ఫ్రై అవ్వలేదు అని అనుకుంటే ఇంకొక 5 నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఇది మనకి ఫ్రై అయింది అని తెలుసుకోవడానికి ఏంటంటే మనకి ఆయిల్ అంతా బయటకు వచ్చేసి ముక్కలకి మసాలా అంతా పట్టేస్తుంది. అప్పుడు మనకి ఇంకా ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.